హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బిర్యానీ రెసిపీ షేర్ చేయడానికి వచ్చానండి. మామూలుగా మన ఇళ్ళల్లో ఎంత టేస్టీగా చేసినా కూడా ఆ టేస్ట్ అన్నది కొంచెం అటు ఇటుగా వస్తుంది. కానీ ముస్లిమ్స్ ఇళ్ళల్లో అలా కాదు. సో నేను వాళ్ళ రెసిపీని తీసుకొని నేను ఇక్కడ చేస్తున్నా అనమాట. వాళ్ళు గరం మసాలా తయారు చేసే విధానము అంత బాగుందనమాట. మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలనో కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, అది కూడా నేను షేర్ చేస్తాను వీడియో చేసి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం పొడి, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, లవంగము ఇవన్నీ తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, మీడియం సైజ్ నిమ్మకాయ, పెరుగు తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి వాష్ చేసి అవి మునిగే వరకు వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేయాలి. సో ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలన్నమాట. ఈలోపు మనము ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 అవర్ తర్వాత ఇది కడాయి పెట్టుకొని ఇందాక చికెన్ మ్యారినేట్ చేసాం కదండి, ఆ చికెన్ని తీసి కడాయిలో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా దింపే ముందు పెరుగు, నిమ్మకాయ కలుపుకొని ఒక్కసారి అలా బాయిల్ చేసుకొని దింపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 8 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను 2.5 గ్లాస్ రైస్కి 8 గ్లాస్ వేస్తున్నా. ఇదే వాటర్లోనే నేను షాజీరా, బిర్యానీ ఆకు, లవంగము, దాల్చిన చెక్క, యాలకులు, ఉప్పు, పసుపు, ఆయిల్ అన్నీ వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఈ వాటర్లో పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని 70-80% కుక్ చేసుకోవాలి. పూర్తిగా కుక్ చేయొద్దు రైస్ని. సో ఇప్పుడు 60-70% బాయిల్ అయ్యింది. ఇప్పుడు నేను ఈ బాయిల్ అయిన రైస్ని డ్రైన్ చేసుకుంటున్నా. డ్రైన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అదే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి లేయర్స్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, పైన లేయర్లో బ్రౌన్ ఆనియన్స్ వేసి మరి రైస్ వేసి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని, ఈ మూతకి గిన్నెకి గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ అంతా బయటికి పోతుంది కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని అంటిస్తున్నాను అనమాట. మీరు మైదా పిండి కావాలంటే మైదా పిండి కూడా చేసుకోవచ్చు. సో అంత బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉండింది, చాలా బాగుండింది. లాస్ట్లో ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గరం మసాలా రెసిపీ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్.